హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి డే 4th వ్లాగ్ అనమాట. ఈ డే 4th రోజున నేను ఇంట్లోది ఏది షూట్ చేయలేదు. పొలంలో నుంచి సత్తమ్మ తల్లి టెంపుల్కి అయితే వెళ్తున్నానమాట. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే నేను ఇక్కడ చూపిస్తున్న పొలం దగ్గర పాము తిరుగుతుంది అని అంటారనమాట. అంటే సత్తమ్మ తల్లి తిరుగుతుంది అక్కడ పాము రూపంలో అని అంటారు. మేబీ కొంతమంది కనిపించింది అంటారు, కొంతమంది కనిపించలేదంటారు. కొంచెం భయంగా కూడా ఉంటుంది. అంటే సత్తమ్మ తల్లి దిబ్బ అని అంటారనమాట అక్కడ. నేను కోత కోసిన వీడియో ఉంది, ఆ వీడియోలో చూపిస్తాను, క్లియర్గా తెలుస్తుంది. అండ్ ఇంకా మేము టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఎప్పటి నుంచో అనుకుంటున్న మొక్క అనమాట. ఈ రోజుకైతే తీరిపోయింది. నేను వాయిస్ ఇచ్చే టైంకి అయితే తీరిపోయింది. అలా వెళ్తున్నాము. గొట్లంట చేలమ్మట తోటలో నుంచి వెళ్తున్నాము. ఆ టెంపుల్ అయితే చాలా బాగుంటుందండి. చూడ్డానికి చిన్న టెంపుల్ అయినా కూడా ఎవ్రీ సండే మేకని కానీ కోడిని వేసుకునే వాళ్ళు, అదే పోతుని వేసుకునే వాళ్ళు అన్నీ వేసుకుంటారు. చాలా బాగుంటుంది. మహిమ గల తల్లి అని అంటారనమాట. నేను మొక్కేం కాదండి, అనుకున్నాను చీర జాకెట్ అవి పెడితే బాగుంటుందని అనుకున్నాను. ఎప్పటి నుంచి అనుకుంటున్నాను, టైం కుదరట్లేదు. ఇట్లా వస్తున్నాను, అట్లా వెళ్ళిపోతున్నాను ఊరు కూడా. ఈసారి మమ్మీ హెల్త్ ఇష్యూస్ కారణంగా ఉండిపోయాను కదా, ఆపరేషన్ చేయించిన దానికి. ఇంక సరే అని చెప్పి ప్రతిరోజు ఏదో ఒకటి ఒక ప్లేస్కి వెళ్ళడము, అదే ఇంట్లో వర్క్స్ అవి చేయడం అంతా కూడా ఈసారి అలా కుదిరింది. ఇంకా అమ్మవారికి ఇక్కడ నేను చీర, గాజులు, పళ్ళు, పువ్వులు అన్నీ కూడా సమర్పించేస్తున్నాను అనమాట. ఇక్కడ ఒక పెద్ద ఆయన ఉండేవారు, ఆయన లేరంటండి ఇప్పుడు. వేరే ఆవిడైతే పూజ అయితే చేస్తుంది. ఆవిడ చాలా బాగా మాట్లాడింది. ఇక్కడ నేను అమ్మవారికి చీరది కూడా సమర్పించేశాను. ఒక్కొక్కసారి అనిపిస్తుంది, అంత దగ్గరగా వెళ్ళి చూసినప్పుడు నాకు అదొక వైబ్స్ లాగా అనిపిస్తుంది. అంటే ఎలా అయినా అమ్మవారిని కొంచెం దగ్గర నుంచి చూస్తే అదొక రకమైన వైబ్స్ అనిపిస్తూ ఉంటుంది కదా, నాకు అట్లా అనిపించింది. ప్రశాంతంగా ఉంది. ఒక్కటే అనుకున్నాను, అందరూ బాగుండాలి, నేను కూడా బాగుండాలి, నాతో పాటు అందరూ బాగుండాలి, ఎవరేమనుకున్నా జరగాలని నేను అనుకుంటాను. అక్కడికి వెళ్ళిన తర్వాత అలా మొక్కోవాలి, ఇలా మొక్కోవాలి అనుకుంటాను, కానీ అన్నీ మర్చిపోతానండి. జస్ట్ వెళ్ళి దండం పెట్టుకుని వచ్చేస్తూ ఉంటాను. ఇంకా ఇప్పుడైతే నేను అనుకున్నాను, ఎప్పటి నుంచో అనుకున్న చీరది సమర్పించేశాను. చాలా హ్యాపీగా ఉంది. చాలా టైం కూడా స్పెండ్ చేశాను. దగ్గరగా ఒక 1 అవర్ ఏమో టెంపుల్ దగ్గర ఉన్నానన్నమాట. నేను ఆవిడ మాట్లాడుతూ ఉందన్నమాట. జస్ట్ అదే వచ్చే వాళ్ళ గురించి, వెళ్ళే వాళ్ళ గురించి, అండ్ ఆ టైంలో ఎలక్షన్స్ గురించి అది మాట్లాడుతూ ఉన్నారు. ఆవిడ కూడా చాలా సరదాగా మాట్లాడారు. ఇంకా మేము దర్శనం అది చేసుకుని కొంతసేపు అక్కడ కూర్చొని మాట్లాడి ఇంకా రిటర్న్ అయితే ఇంటికి బయలుదేరిపోతుంది. వెళ్తుండగా పొలాలు అవి బాగున్నాయని చెప్పి ఒక రీల్స్ అవి చేద్దాం అనుకొని జస్ట్ చిన్నగా 2 రీల్స్ అవి చేశాను. అండ్ వెళ్తున్నాం కానీ కోతది ఉంటుందని చెప్పి భయపెడుతూ ఉంటే కొంచెం భయంగానే వెళ్ళామన్నమాట. ఇది ఫ్రెండ్స్, ఒక చిన్న వ్లాగ్ ఎలా అనిపించింది ఏంటన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. పచ్చని పొలాల్లో ఉంటే ఎంత ప్రశాంతంగా ఉంటుంది కదా, ఆ రోజు నాకు అలానే అనిపించింది. ఆ పొలాల్లో నుంచి వెళ్తుండు ఊడుపు చేలో నుంచి వెళ్తుంటే చాలా బాగా అనిపించింది. ఇప్పుడైతే ఊడుపు చేయను కదండి, కోతకు వస్తూ ఉన్నారనమాట. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. మంచి మంచి వీడియోస్ అన్నీ మీ ముందుకైతే వస్తుంటాయి. కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్.